Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఒక నూతన రోజు మనకు దయచేశారు కదా. ఇదంతా కూడా దేవుని కృప, దేవుని సహాయం. ఆయన కృప లేనిదే మనం ఏది కూడా చేయలేమని. దేవుడి కృప మన జీవితంలో ఉన్నతమైన అనుభవంలోకి మనం తీసుకెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఉదయాన్నే మీరు దేవుని వెతుకుతున్నారు కదా. దేవుని వెతుకు వారికి దేవుడు ఫలము దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యుద్ధకు వచ్చే మనం కూడా అది నమ్మాలని. ఆయన వెతికే వారికి దేవుడు ఫలం దయచేస్తాడని నమ్మవలను కదా అని రాయబడిన రీతిగా మనందరం కూడా ఉదయాన్నే దేవుని వెతుకుతున్నాం. దేవుని సన్నిధిని మనం వెతుకుతున్నాం. దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం దేవుని వెతుకుతున్నప్పుడు దేవుడు మనకు ఫలాన్ని ఇస్తాడు. తన సన్నిధి కాంతిని మీద కుమ్మరిస్తాడు. తన సన్నిధి కాంతి మనం ప్రకాశింపచేయబడినప్పుడు మనం విజయం పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీరు ప్రతిరోజు దేవుని వాగ్దానం వీక్షిస్తున్నారు కదా. మీ పట్ల దేవుని వాగ్దానం నెరవేర్చబడాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. నా ప్రతిరోజు ప్రార్థనలో వాగ్దానం వీక్షించే మీ పట్ల దేవుడు తన వాగ్దానం నెరవేర్చబడాలని నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. అట్లు వారి ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. హల్లెలూయా. దేవుని నామము పలకడం ద్వారా, దేవుని నామం ఉచ్చరించడం ద్వారా మనకు మనం ఆశీర్వాదం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు ఆశీర్వాదం, దేవుని నామాన్ని ఉచ్చరించడం, పలకడం మనకు ఆశీర్వాదకరం. అన్ని నామముల కన్నా పై నామం యేసుక్రీస్తు ప్రభువారి నామం అని. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమందికి ఉండే ప్రశ్న, సందేహం, ఒక డౌట్ ఏంటంటే, యెహోవా నామమును మనం పలకాలా, క్రీస్తు ప్రభువారి నామమున, యేసు నామాన్ని మనం పలకాలా అని. అది బైబిల్ సెలవిస్తుంది. అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం అని. బైబిల్లో దేవుడు మోషే గారికి నేను ఉన్నవాడును అనువాడుని పరిచయం చేసుకుంటారు. తను ప్రత్యక్షపరుచుకుంటారు. నేను ఉన్నవాడును అనువాడును అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా అన్న మాటకు అర్థము నేను ఉన్నవాడును అనువాడును అని. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను జీవాహారమునై ఉన్నానని, నేను గొర్రెలకు మంచి కాపరినై ఉన్నానని క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఈ ప్రతి చోట నేనే అని రాయబడిన ప్రతి చోట కూడా అక్కడ రాయబడిన మూల భాషలో రాయబడిన పదం ఏంటి తెలుసా? యెహోవానై ఉన్నాను అని. హల్లెలూయా. సమరయ స్త్రీ సుకార్ అనే బావి దగ్గర సమరయ స్త్రీని క్రీస్తు ప్రభు కలిసినప్పుడు అక్కడ ప్రభువు చెప్పిన మాట నేనే ఆయనను అని ప్రభువు మాట్లాడడం మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారు ఇక్కడ నేనే ఆయన మాటకు అర్థం ఏంటంటే, నేనే ఆయనను అనే మాటకి మూల భాషలో రాయబడిన మాట నేనే యెహోవానై ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువు నామముని ఉచ్చరిస్తున్నారో, క్రీస్తు ప్రభువు నామముని పలుకుతున్నారో వారు యెహోవా నామాన్ని గణపరుస్తున్నారని. హల్లెలూయా. ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. క్రీస్తు ప్రభువు చెప్తారు కదా, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అనే రీతిగా ఎవరైతే క్రీస్తు ప్రభువు నామాన్ని గణపరుస్తున్నారో వారు యెహోవా నామాన్ని గణపరుస్తున్నారు. అన్ని నామాల కన్నా పైనాము క్రీస్తు ప్రభు వారి నామంగా దేవుడు ఆ నామాన్ని హెచ్చించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు నామమును ఎవరైతే పలుకుతారో, ఉచ్చరిస్తారో వారు ఆశీర్వాదం పొందుతారు. ఆయన నామమున మనకు ఆశీర్వాదం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసు అనే నామం పేరు పలకడంలో, యేసు క్రీస్తు ప్రభు అని పేరు పలకడంలో మనకి ఆశీర్వాదకరం, మనకి దీవెన. యేసు నామంలో మనకి ఏం దీవెన ఉందండి? బైబిల్ సెలవిస్తుంది కదా. క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పిన మాట, నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను అది మీకు చేతును అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా. అంటే క్రీస్తు ప్రభు నామమున క్రీస్తు ప్రభు వారికి మనం చేసే ప్రతి ప్రార్థన కూడా అంగీకరించబడుతుంది. దేవుడు దానికి జవాబిస్తారు అని. హల్లెలూయా. ఈ లోకంలో కొంతమంది మరియమ్మ గారికి ప్రార్థన చేసేవారు ఉంటారు. కొంతమంది చనిపోయిన దేవుని సేవకులకి, పలానా అయ్యగారికి అని వారి పేరును ప్రార్థన చేసేవారు ఉంటారు. అయితే మనం ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరి నామమున ప్రార్థన చేయాలంటే ప్రభువు యేసు చెప్పిన మాట, నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను ఏం చేస్తాను అది మీకు చేస్తాను, అది మీకు అనుగ్రహించబడుతుందని. యేసు నామంలో మన ప్రతి ప్రార్థనకి సఫలవుతుందని. హల్లెలూయా. యేసు నామంలో మనం చేసే ఏ ప్రార్థన కూడా నిర్లక్ష్యం చేయబడట్లేదు. హల్లెలూయా. ప్రతి ప్రార్థన కూడా జవాబు రాబోతుందని. మన ప్రార్థన యథార్థమైన మనసుతో మనం చేసే ప్రార్థన, యేసు నామంలో మనం చేసే ప్రార్థన దేవుడు దానికి జవాబిస్తాడు. నీతిమంతులు ప్రార్థన బహుబలమైందే, దేవుని సన్నిధికి చేరుతుందని వాగ్దానం చేసిన రీతిగా దేవుని సన్నిధిలో కడగబడిన వారు చేసే ప్రతి ప్రార్థన కూడా, యేసు నామంలో చేసేబడే ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు. ఆయన దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు అని. హల్లెలూయా. యేసు నామంలో మనం మొదట పొందుకున్న ఆశీర్వాదం మన ప్రార్థన అంగీకరించబడుతుంది. సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త మన ప్రార్థన వింటున్నాడు అన్నదానికన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? నేను ఆ విషయంలో చాలా ఆనందిస్తాను, చాలా సంతోషిస్తూ ఉంటాను. సమస్తాన్ని చేసిన దేవుడు మనుషులు విన్నపాలు వినడం ఏంటి? ఈ లోకంలో చూడండి, కొంతమంది అధికారులే మనుషులు విన్నపాలు వినరు, అవునా కదా?
వారి రిక్వెస్ట్ని డినే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు రిక్వెస్ట్ లెటర్ పెడుతూ ఉంటారు ఆఫీసెస్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, కొన్ని ఆఫీసెస్లో రిక్వెస్ట్ లెటర్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళు మనలో కొన్నిసార్లు అంగీకరించబడదు. ఆ రిక్వెస్ట్ లెటర్స్ని పక్కన త్రోసివేస్తూ ఉంటారు, పడేస్తూ ఉంటారు, ఇగ్నోర్ చేస్తారు. కానీ మన ప్రార్థన ఇగ్నోర్ చేయబడట్లేదండి. హల్లెలూయా. యేసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థన కూడా సఫలత ఉందని. రెండోదిగా ఆయన నామమున తప్ప, యేసు నామమున తప్ప ఇంకే నామమున రక్షణ లేదండి. హల్లెలూయా. కొంతమంది యెహోవా మాత్రమే దేవుడు, యేసుప్రభువు వారి దేవుడు కాదంటారు. కానీ అయితే యేసుప్రభువు వారు లేకపోతే రక్షణ ఎక్కడుంది? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘమని, క్రీస్తు ప్రభువు వారు తన రక్తం ఇచ్చి, దేవుడు తన రక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు. కోడిల రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ మనకు పాపక్షమాపణ, విమోచన లేదు. కానీ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన క్రీస్తు ప్రభువు వారు చిందించిన రక్తం ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ ఉందని. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి తన పాపలు ఒప్పుకుంటారో, పాపను విడిచిపెడతారో వారు క్షమించబడతారని, వారు నిత్య రాజ్యాన్ని వారు సంపాదించుకుంటారని, పాప శిక్షను కొట్టివేయబడి మోక్షాన్ని వారు సంపాదించుకుంటారని. క్రీస్తు ప్రభువు నామమున మాత్రమే మనకు రక్షణ ఉందని. అందుకే దేవుని రక్తాన్ని అమూల్యమైన రక్తం అని పిలిచారు, ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఆ రక్తంలో మనందరం కడగబడ్డాం. క్రీస్తు ప్రభు రక్తంలో మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మనకి రక్షణ క్రీస్తు ప్రభు వారి నామంలో మనకుంది. తర్వాత బైబిల్లో రాయబడింది క్రీస్తు ప్రభు వారి నామంలో మనకు స్వస్థత ఉందని. పేతురు, యోహాను గారు దేవాలయానికి మధ్యాహ్నం వేళ వెళ్తున్నప్పుడు పుట్టుక నుంచి కుంటువాడైన ఒక వ్యక్తి, నడవలేని ఒక వ్యక్తి దేవాలయం బయట భిక్షాటన చేసుకుంటుంటే ఆ వ్యక్తి పేతురు గారు, యోహాను గారు వైపు చూశాడంటే ఏమైనా ఇస్తారేమో. అప్పుడు పేతురు గారు, యోహాను గారు అంటారు కదా, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ యేసు నామమున లేచి నిలబడమని ప్రార్థన చేసిన వెంటనే అతడు బలం పొంది అతడు లేచి నిలబడ్డాడని. హల్లెలూయా. లేవనెత్తబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గంతులు వేస్తూ పరిగెడుతూ దేవుని మందిరంలోకి వెళ్ళాడని. యేసు నామమున మనకు స్వస్థత ఉంది. క్రీస్తు ప్రభువు వారి నామమున మనకు స్వస్థత ఉందని. క్రీస్తు ప్రభు వారు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితీమని. సిలువ మీద క్రీస్తు ప్రభు వారు భరించింది మన పాప భారాలు మాత్రమే కాదు, ఆయన మన వ్యసనాల్ని, మన అనారోగ్యాలు కూడా దేవుడు భరించారని. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు క్రీస్తు ప్రభు భరించారు కదా. ఒక దేవుని సేవకులు ఎలా చెప్తారు, జ్వరం మొదలుకొని మరణం వరకు కూడా ప్రతి ఒక్క దానికి కూడా క్రీస్తు ప్రభు వారి దగ్గర మనకు స్వస్థత ఉందని. క్రీస్తు ప్రభు వారు పొందిన దెబ్బల చేత మనం స్వస్థతపరచబడుతున్నాం. ఆయన నామంలో, యేసు నామంలో స్వస్థత ఉందని. హల్లెలూయా. యేసు ప్రభు వారు అప్పుడు స్వస్థపరిచారన్నమాట చాలా నిజం. ఎన్నో మంది ప్రభువుని స్వస్థపరిచారు. అయితే ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభు వారు అనేక మంది స్వస్థపరుస్తున్నారు. యేసు నామం వల్ల అనేక మంది బాగు చేయబడ్డారు. క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, టీబీ పేషెంట్స్ కావచ్చు, మరణకరమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అనేక మందిని దేవుడు బాగు చేయడం మనం చూస్తాం. యేసు నామంలో స్వస్థ ఉంది. నాలుగోది మనం చూసినట్టయితే యేసు నామంలో మనకు కృప దొరుకుతుందని. భూమి కంటే ఆకాశం ఎంత ఉందో అంత ఉన్నతమైన కృప క్రీస్తు ప్రభు వారి నామంలో మనకు దొరుకుతుందని. మళ్ళీ హెచ్చించే దేవుని కృప, మన బలహీనత యందు మనకి చాలిన దేవుని కృప, మనల్ని విడిచిపెట్టుకున్న దేవుని కృప. పర్వతాలు తొలగిన, మెట్టులు దద్దరినా నా కృప నేను విడిచిపోతాను వాగ్దానం చేసినది. అంత కృప మన దేవుని దొరుకుతుందని, యేసు నామంలో మనకు దొరుకుతుందని. యేసు నామంలో ఎన్నో విలువైన ఆశీర్వాదాలు, ఎన్నో విలువైన దీవెనలు. కాబట్టి యేసు నామమును ఉచ్చరించడం ద్వారా మన ఆశీర్వాదం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక అబ్బాయికి, ఒక యంగ్స్టర్కి టీబీ వచ్చింది. ట్యూమర్ అనేది చిన్న నాలుక మీద వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే చెప్పిన మాట, డయాగ్నోసిస్ చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, బాబు ఆ చిన్న నాలుక తీసేస్తే నువ్వు జీవితాంతకాలం బ్రతుకుతావు, అయితే మోగవాడిగా పెరుగుతావు. అలా కాదు, అలా ఉంచేస్తామంటే అది పెరిగి ఒక 3 సంవత్సరాల తర్వాత మొత్తానికి చనిపోతావు అని చెప్తే, సరే నేను బ్రతకాలనుకుంటున్నాను కాబట్టి చిన్న నాలుకని తీసేయమన్నారు. సరే ఆపరేషన్ అంతా సిద్ధం చేస్తున్నారు. ఒక 3 to 4 days టైంలో అబ్బాయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు హాస్పిటల్లో. ఆ సమయంలో ఒక రోజు అబ్బాయిని పిలిచి, యంగ్స్టర్ని, ఒక టేప్ రికార్డ్ పెట్టి, బాబు నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే, ఎందుకంటే నీకు రేపు కానీ ఈరోజు కానీ మధ్యాహ్నం కానీ నీకు ఆపరేషన్ చేస్తారు కాబట్టి అంతా సిద్ధం చేసుకుంటున్నాం కాబట్టి నువ్వేమన్నా చెప్పాలనుకుంటే అంతా కూడా చెప్పే, ఎందుకంటే తర్వాత నువ్వు మాట్లాడలేవు కదా, కాబట్టి నువ్వు ప్రేమించిన వారికి కానీ లేదా నీ స్వరంతో నువ్వు ఎవరి పేరు లేదు వినాలనుకుంటున్నావో ఒకసారి అవన్నీ కూడా దీంట్లో రికార్డ్ చేసుకోని చెప్తే, అబ్బాయి కొన్ని రికార్డ్ చేసి ఇచ్చేసాడు. టేప్ రికార్డ్ ఇచ్చేసిన తర్వాత డాక్టర్స్ చూసారంటే ఏం రికార్డ్ చేసుకుని ఉంటాడు ఒక అబ్బాయి, ఒక యంగ్స్టర్ ఏం మాట్లాడి ఉంటారని చెప్పి చూస్తే, టేప్ రికార్డ్ ఆన్ చేసి చూస్తే అబ్బాయి యేసు ప్రభువా అని చెప్పి జీసస్ క్రైస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి 3 సార్లు పలికాడంట. అవి ఆశ్చర్యపడిపోయారంట డాక్టర్స్. బాబు నీకు ఎందుకు క్రీస్తు ప్రభు వారి పేరు మాత్రమే 3 సార్లు పలికావు, యేసు క్రీస్తు ప్రభు అని పేరు మాత్రమే ఎందుకు 3 సార్లు పలికావు అంటే, అప్పుడు అతను చెప్పాడంట, నా నోరు ఇంకా నేను మాట్లాడలేకపోయిన తర్వాత
ఆయన పేరు నేను పలకలేను కదండి, నా దేవుడి పేరుని నేను పలకలేను కదా అని చెప్పి అందుకే రికార్డ్ చేసుకున్నానని చెప్పాడంట. ఎంత ప్రేమ దేవుడు అంటే, అవునా కదా. డాక్టర్స్ మళ్ళీ ఆపరేషన్ చేయడానికి ఒకసారి లాస్ట్గా అన్ని స్కానింగ్ తీసుకున్నప్పుడు దేవుడు చేసిన మేలు ఎంత గొప్పదంటే, ఆ రిపోర్ట్లో ఆ ట్యూమర్కి సంబంధించిన ఒక్క ఛాయ్ కూడా లేదంట. హల్లెలూయా. ఆ విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్స్ కానీ ఎగ్జామిన్ చేసిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో న్యూస్ పేపర్లో దాన్ని ప్రింట్ చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు నామములో మనకు ఆశీర్వాదం ఉంది, క్రీస్తు ప్రభు నామములో మనకు ఆశీర్వాదం ఉంది. క్రీస్తు ప్రభు నామంలో దురాత్మల పైన మనం విడుదల పొందుతామని. ఒకవేళ మీ ఏ బంధకాలు అయితే ఉన్నారో, ఏ కష్టాల్లో, ఏ శ్రమల్లో, ఏ చీకటి శోధనలో, ఏ శ్రమల్లో మీరు అయితే ఉన్నారో, ఏ ఇబ్బందులు అయితే మీరు ఉన్నారో, యేసు నామమును మీరు ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు మీరు వాటిని బయటకు వస్తారని. యేసు నామంలో ఆయన నామమును ఉచ్చరించడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం, మనం ఆశీర్వాదం పొందుకుంటామని. దేవుడు ఆత్మ సంబంధంగా మనల్ని ఆశీర్వదిస్తారు, అలాగే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, యేసు నామమును ప్రార్థన చేయండి. బైబిల్లో రాయబడింది కదా, ఆయన నామమును పట్ల మీరు చూపించే ప్రేమను దేవుడు మర్చిపోవడం. మీరు యేసు నామమును చేసే ఏ పని కూడా దేవుడు మర్చిపోడు. ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చేయండి, ప్రతి పని కూడా యేసు నామమును ప్రార్థన చేసి చేయండి, ప్రతి దానికి కూడా మీరు ప్రతిఫలం పొందుకుంటారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్యా, మీకు వేలాది వందనాలు యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రం. ఈరోజు ఉదయాన్నే మీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీ నామం ఒక గొప్పతనాన్ని ప్రభా మేము గ్రహించే ఒక భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా మీకు వందనాలు ప్రభా యేసయ్యా. మీ నామంలో స్వస్థత ఉందని ప్రభా, యేసు నామంలో మాకు స్వస్థత ఉందని, యేసు నామంలో ప్రభా యేసయ్యా దురాత్మల పైన మాకు విడుదల ఉందని, యేసు నామంలో ప్రభా యేసయ్యా మాకు కృప దొరుకుతుందని ప్రభా, యేసు నామములో మా ప్రార్థన అంగీకరించబడుతుందని ప్రభా యేసు నామములో మేము హెచ్చించబడతామని ప్రభా మాకు సెలవిచ్చిన దేవా ప్రభా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ప్రభా యేసు నామములో ప్రభా మేము చేసే ప్రతి పనికి మాకు సఫలత దొరుకుతుందని సెలవిచ్చిన దేవా ప్రభా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ప్రభా అన్ని నామముల కంటే పైనామైన మీ నామం ప్రభా, అతి శ్రేష్టమైన మీ నామం తండ్రి ప్రభా యేసయ్యా. ప్రభా ఒకరోజు ప్రతి తండ్రి ప్రభా ప్రతి మోకాళ్ళు తండ్రి మీ నామను ఉమ్ముతుందని సెలవిచ్చిన రీతిగా ప్రభా యేసయ్యా ఈరోజే ప్రభా మమ్మల్ని మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు ఎందరైతే ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా మీ నామను ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రభా, యేసు నామమున వారిని దీవించమని అడుగుతున్నాను యేసయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. ప్రభా యేసు నామమున ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభా స్వస్థపరచమని ప్రభా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. ప్రభా యేసు నామమున అప్పుల బాధలో బయట బాధపడుతున్న వారిని బయటికి తీసుకురమ్మని ప్రభా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. యేసు నామమున ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ప్రభా, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదంతో ప్రభా వారిని ఆశీర్వదించమని ప్రభా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈ వాగ్దానం నెరవేర్పు వరకు దయచేయండి, కృప చూపించండి ప్రభా. ఈ రోజు అంతట్లో మీ సహాయాన్ని సహకారం వారికి అందించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.